అమెరికాలో ఏఏ డాటా సెంటర్లు భారీగా విద్యుత్ని వినియోగిస్తున్నాయి. దీంతో గతేడాది అక్టోబర్లో 5% కరెంటు బిల్లులని ట్రంప్ ప్రభుత్వం పెంచింది. కరెంటు బిల్లులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తమవుతోంది. వచ్చే అమెరికా మిడ్ టర్మ్లో ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. సో దీనికి కారణం ఎవరినో ఒకరిని బూచిగా చూపించాలి. ట్రంప్ సలహాదారు పీటర్ నవారో తెరపైకి వచ్చాడు. అమెరికా విద్యుత్ని చాట్ జీపీటీ, జెమినీ రూపంలో భారతీయులు తాగిస్తున్నారని విమర్శించాడు. ఇది సీరియస్ ఇష్యూ అని, దీనిపై త్వరలో అధ్యక్షుడు ట్రంప్ కఠిన చర్యలు తప్పవని నవారో సెలవిచ్చారు. అసలు అమెరికా విద్యుత్ని భారతీయులు ఎలా తాగిస్తున్నారు? నవారో వ్యాఖ్యలపై భారత్ కౌంటర్ ఏంటి? ట్రంప్ సలహాదారుడు ఎందుకు భారత్ను టార్గెట్ చేస్తున్నాడు? లెట్స్ వాచ్. అమెరికా కరెంటును కాజేస్తోంది ఎవరు? అమెరికాపై భారత్ రివర్స్ అటాక్ చేస్తోందా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారోకు కొత్త భయం పట్టుకుంది. అదేంటంటే, భారతదేశంలో మనం చాట్ జీపీటీని అడిగే ప్రశ్నలతో అమెరికాలో బల్బులు వెలగడం లేదట పాపం. అమెరికా విద్యుత్తును ఏఐ రూపంలో భారతీయులు తాగిస్తున్నారని నవారో తెగ ఫీల్ అవుతున్నాడు. అసలు నవారో ఏడుపేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికా విద్యుత్తును వాడుకొని భారతీయులు జ్ఞానం పెంచుకోవడమేంటి అంటూ నవారో ప్రశ్నిస్తున్నాడు. వాస్తవమేంటంటే, గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలన్నీ అమెరికాలో ఉండాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నాడు. లాభాలన్నీ తమకే రావాలని కోరుకుంటున్నాడు. కానీ ఆ సర్వర్లకు వాడే బిల్లులను మాత్రం వేరే దేశం కట్టాలా? ఇదే నవారో వాదిస్తున్న విడ్డూరం. ఇదొక్కటే కాదు, భారత్ తక్కువ ధరకు రష్యా చమురును కొంటే ఉక్రెయిన్పై పుతిన్ చేస్తున్న యుద్ధానికి నిధులు ఇస్తున్నట్లు అడ్డంగా వాదిస్తున్నాడు. మరి అమెరికన్ కంపెనీలు భారత్ వంటి భారీ మార్కెట్ల నుంచి వేల కోట్ల డాలర్లను గడిస్తే మాత్రం దాన్ని వ్యాపారమని రంగేస్తున్నాడు ఈ పచ్చి అబద్ధాల కోరు నవారో. ఇక్కడ కూడా నవారోకు రష్యా చమురు వాసన కొడుతుందేమో. ఇప్పటికే భారతీయ వస్తువులపై 50% సుంకాలను వేసి టారిఫ్ కింగ్గా ట్రంప్ ముద్ర వేశాడు. ఇప్పుడు అది చాలదన్నట్టు అమెరికన్ల కరెంటు బిల్లులు పెరగడానికి కూడా భారతీయులే కారణమని కొత్త సాకును ట్రంప్ సలహాదారులు వెతుకుతున్నారు. అమెరికాలో గత అక్టోబర్లో 5% విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. దీంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి అక్కడి వ్యవస్థల్లోని లోపాలే కారణం. ఏఐ కంపెనీలు మితిమీరి విస్తరిస్తున్నాయి. దీన్ని కవర్ చేసుకునేందుకు తెలివిగా భారత్ మీదకు నవారో నెట్టేస్తున్నాడు. భవిష్యత్తులో డిజిటల్ ట్యాక్స్ పేరిట మన జేబులకు చిల్లు పెట్టేలా ట్రంప్కు ఈ నవారో ప్లాన్ చెప్పేలా ఉన్నాడు. ఒకవైపు మోదీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మరోవైపు ఆయన టీం మాత్రం భారత్ ఏఐ వాడితే అమెరికా చీకటిమయం అయిపోతుందని విలపిస్తున్నారు. స్నేహానికి ఒక లెక్క, సుంకానికి ఒక లెక్క అన్నట్టుగా అమెరికా తీరు కనిపిస్తోంది. నవారో మాటలు వింటుంటే ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. లాభం నాది, నష్టం నీది అనేదే ట్రంప్ సిద్ధాంతంగా కనిపిస్తోంది. అమెరికా తన కరెంటు సమస్యలను పరిష్కరించుకోలేక గ్లోబల్ యూజర్ల మీద పడి ఏడుస్తోంది. సింపుల్గా చెప్పాలంటే అగ్రరాజ్యం ఆత్మరక్షణలో పడిందని స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి అమెరికా ఇలాగే కరెంటు బిల్లుల అస్త్రాన్ని భారత్పై ప్రయోగించాలని చూస్తే వాషింగ్టన్పై ఢిల్లీ గట్టి దెబ్బే కొట్టే అవకాశముంది. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద డాటా ఫ్యాక్టరీ భారత్దే. గూగుల్, మెటా, ఓపెన్ ఏఐ కంపెనీలకు భారీ లాభాలు తెచ్చిపెట్టేది 140 కోట్ల మంది భారతీయుల డేటానే అనే విషయం అమెరికా మరచిపోతోంది. నిజానికి భారతీయుల డేటా వాడినప్పుడు అమెరికన్లే రివర్స్లో ఇండియాకు ట్యాక్స్ కట్టాలి. ఈ డిమాండ్ చేస్తే అమెరికా కంపెనీల పునాదులు కదలడం ఖాయం. నవారో మరోసారి భారత్పై కారుకూతలు కూస్తే మీ చాట్ జీపీటీలు మాకొద్దు, మా సొంత మోడల్స్ ఉన్నాయని భారతీయులు తిరుగుబాటు చేస్తే అమెరికా ఏఐ కంపెనీలు మూసుకోవాల్సిందే. నిజానికి భారత్ సొంత ఏఐ టూల్స్ పై దృష్టి సారించింది. యుద్ధ ప్రాతిపదికన స్వదేశీ ఏఐ రంగాన్ని భారత్ ప్రోత్సహిస్తోంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఏఐతో అమెరికా టెక్ ఆధిపత్యానికి శాశ్వతంగా భారత్ చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలోని అతిపెద్ద బ్యాంకుల నుంచి ఆస్పత్రుల వరకు భారతీయ ఐటీ ఉద్యోగుల మీద ఆధారపడి నడుస్తోంది. ఒకవేళ ఏఐపై అమెరికా సుంకాలు వేస్తే భారత్ ఐటీ సర్వీసుల ధరలను పెంచవచ్చు. లేదంటే అమెరికన్ కంపెనీలపై పన్నులు విధిస్తే ఆ దేశ కార్పొరేట్ రంగం కుప్పకూలడం ఖాయం. ఇప్పటికే ట్రంప్ సుంకాలను ఎదుర్కొనేందుకు భారత్ యూరోపియన్ యూనియన్తో చేతులు కలుపుతోంది. అమెరికాను కాదని యూరప్ టెక్నాలజీతో భారత్ ఒప్పందాలు చేసుకుంటోంది. దీంతో అమెరికా అతిపెద్ద మార్కెట్ను కోల్పోవడం ఖాయం. నవారో విద్యుత్ గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఆ విద్యుత్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను భారత్ నిలిపేస్తే ఏం జరుగుతుందో పాపం నవారోకు తెలియదేమో.
భారత్కు చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ వంటి టూల్స్ ను కేవలం దేశానికి పరిమితం చేసుకుంటే అమెరికాకు భారీగా కరెంటు మిగులుతుంది. మరి ఈ పనెందుకు చేయడం లేదో నవారోకే తెలియాలి. స్నేహం పేరుతో భారత్ను అమెరికా బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నిస్తోంది. నిజానికి అమెరికాకు చెక్ పెట్టడానికి భారత్ ముందే ప్లాన్స్ వేసింది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా అమెరికా టెక్నాలజీని రీప్లేస్ చేసే సత్తా మోదీ సర్కార్కు ఉంది. ఈ విషయం ట్రంప్, అతని సలహాదారులకు మాత్రం తెలియడం లేదు. భారత్తో వాణిజ్య కయ్యానికి అమెరికా కాలు దువ్వుతోంది. ప్రతి విషయంలోనూ భారత్ను విమర్శించడమే పనిగా ట్రంప్ యంత్రాంగం పెట్టుకుంది. దీనిపై భారత్ ఎదురుదెబ్బ కొట్టే వరకు ట్రంప్ యంత్రాంగానికి తత్వం బోధపడదేమో.